వాతావరణంలో మార్పుల కారణంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్టును ఇవాళ సూర్యకిరణాలు తాకలేదు. ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల వల్ల ఏటా మార్చి 9, 10 తేదీల్లో అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్టును సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో సూర్యకిరణాలు స్వామివారిని తాకలేదని భక్తులు చెబుతున్నారు. దీంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు. రేపు వాతావరణం అనుకూలిస్తే సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని అరసవల్లి సూర్య దేవాలయం ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి పాదాలకి కిరణ స్పర్శ దర్శనం ఈరోజు ఉందని అది ఇప్పుడు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఈరోజు పొద్దున్నే 6 గంటల 10 నిమిషాలకి పడాల్సింది ఉంది. కానీ ఇక్కడ మేఘావృతం అయినందువల్ల వాతావరణంలో మార్పులు ఉన్నందువల్ల ఈరోజు ఆ కిరణ స్పర్శ స్వామివారి పాదాలకు జరగలేదు. సో చాలామంది భక్తులు వచ్చారు ఎంతో ఆశతో. అయినప్పటికీ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో రేపు కూడా మళ్ళీ అవకాశం ఉంది. రేపు కూడా మళ్ళీ చూస్తాం. అయినా ఈ 4 రోజులు వాతావరణంలో మార్పులు ఉన్నాయి. తెలంగాణ కరీంనగర్ నుంచి వచ్చినాం సార్. మేము 10 సారి ఇది 10-15 సారి ఇప్పుడు వచ్చుడు. ఎప్పుడైనా కంపల్సరీ దర్శనం అయ్యేది, కనబడేది. కింది నుంచి ఇట్లా వస్తూ ఉంటే అప్పుడే చెప్పేది, అయ్యగారు చెప్పేదా ఉండేది. చాలా అనుభూతి, చాలా చెప్పలేని అనుభూతి ఉంటుంది సార్. లైట్ లాగా అలాగా పాదాల దగ్గర నుంచి తల దాకా వస్తాయి. అలా 10 నిమిషాలు ఉంటాయి. చూడడానికి చూడవలసిందే మనం. ఈరోజు మబ్బుల నుంచి పడలేదు, కానీ మరి ఈరోజు మాకు అదృష్టం లేకుండా దర్శనం చేసుకున్నాం. అంటే కొద్దిగా స్పర్శ వచ్చినట్టుగా మనసులో ఉంటుంది, కొద్దిగా భూబాంస్ వచ్చినట్టుగా ఉంటుంది. అంటే బాగా దర్శనం అయ్యిందని ఒక సంతృప్తి ఉంటుంది. బాగా సూర్యకిరణం అన్నాడు. 5 గంటలకు వచ్చాను. అలా నిల్చున్నాను. మరి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. స్వామికి చూద్దామని, కిరణాలు చూద్దామని వచ్చాము సార్. ఈ వాతావరణం బాగాలేక భగవంతుడు కొంచెం మబ్బుగా ఉంది, కానీ చాలా ఆనందంగా ఉంది. సూర్యనారాయణమూర్తి ఆరోగ్యదాత కదా, ఆనందంగా ఉంది. చక్కగా దర్శనం అయ్యింది, స్వామి దర్శనం. ఒక బంగారం ఛాయలో వస్తుంది అన్నమాట. 12 సంవత్సరాలు ముందు చూశాను నా చిన్నప్పుడు. మబ్బుల కారణంగా రాలేదండి, అంతే. మంచు వల్ల సూర్యకిరణాలు పడలేదు సార్. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా పడ్డాయి సార్.